బాపట్ల జిల్లా రేపల్ల పట్టణంలోని పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ నగర్లో సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి ఇప్పటికీ డోర్ నంబర్లు కేటాయించకపోవడంతో ఎన్నికల హక్కులు, రేషన్ సదుపాయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని, నిర్మాణం పూర్తయిన ఇళ్లకు డోర్ నంబర్లు కేటాయించి ప్రత్యేక వార్డును ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. చేసే క్రమంలోనే ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ గారికి ఈ కాలంలో అనేక సమస్యలు తీసుకెళ్లిన నేపథ్యంలో రోడ్లకు సంబంధించినటువంటిది ఒక అంచనా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తాం. రేషన్ వాహనాలు రద్దయిన తర్వాత నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పాము. ఈ నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేసే క్రమంలోనే తాత్కాలికంగా ఏడాది క్రితం ఒక పూట ఒక వారం మాత్రమే రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారం పాటు ఒక పూట రేషన్ షాపులో రేషన్ తీసుకోవటం అంటే పనులకు వెళ్ళేటువంటి పేదలకి కష్టసాధ్యం అవుతుంది. అట్లానే ఎన్నికల నిబంధనల ప్రకారం కానీ ఏ ప్రాంతంలో ప్రజలు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉండాలంటే రాత్రికి నివాసం ఉంటున్న చోట ఓటు హక్కు కల్పించాలి. గత 5 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లు నిర్మాణం చేసుకుని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటే ఇప్పుడు వాళ్ళకి డోర్ నెంబర్ లేవు అనే కారణంతో వార్డులు విభజన చేయటం వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లాము. ఇది సమస్య కాదు అన్నట్టు వదిలేస్తుంది. ఈ రోజు డోర్ నెంబర్ లేకపోతే ప్రత్యేక వార్డు లేకపోతే వీళ్ళకి ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు, వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు. అందుకని ఇప్పుడు రేపు 17వ తారీఖు లోపు వార్డుల విభజన సంబంధించి ప్రక్రియ పూర్తి అవ్వాలంటున్నారు. కొన్ని పత్రికల్లో సమాచారం వస్తూ ఉంది. దీని ప్రకారం తక్షణం డోర్ నెంబర్లు ఇచ్చి వార్డు విభజన చేయాలని చెప్పేసి కొన్ని చోట్ల ఇతర పశువులు ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పాడు చేస్తా ఉన్నాయి. అట్లానే మంచినీళ్ళు, వేసవికాలం ఇప్పుడు మంచినీళ్ళు పైపులు బోర్లు పాడైపోయిన నేపథ్యంలో గత వారం నుంచి ఒక 100 కుటుంబాలకి మంచినీళ్ళు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఆర్డీఓ గారి పరిధిలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ నగర్ పాత అన్నమయ్య జిల్లా పీలేరు నియోజక